హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ₹1,00,000 గనుక డిపాజిట్ చేస్తే ₹50,000 వరకు వడ్డీ. అస్సలు మిస్ కాకండి. సో, అంటే ఇక్కడ దగ్గరగా మనకు 50% ఇంట్రెస్ట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ₹1,00,000 డిపాజిట్ చేస్తే 50,000 వడ్డీ పొందాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. వడ్డీ ఎక్కువగా వచ్చే చోట డబ్బులు పెట్టండి. పెట్టుబడి పెట్టడానికి అందరూ ఇష్టపడతారు. సాధారణంగా బ్యాంకులు 8-8.5% వరకు వడ్డీ రేటు ఇస్తాయి. కానీ కొన్ని చోట్ల ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశము ఉంది. మీరు డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, వడ్డీ రేటు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలు మరియు వడ్డీ రేట్ల గురించి మనం వివరంగా తెలుసుకుందాము. సో, భారతదేశంలో పోస్ట్ ఆఫీస్‌లో సేవలు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పోస్ట్ ఆఫీసులు ఉన్న దేశం ఏది అంటే మొట్టమొదటగా వినిపించే పేరే ఇండియా. సో, ఇండియా పోస్ట్ అనేక సేవలను ప్రజలకు అందిస్తోంది. 1766లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో వారెస్ హేస్టింగ్ ప్రారంభించిన ఈ ఇండియా పోస్ట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతి విశాలమైన పోస్ట్ నెట్వర్క్‌గా ఉంది. 1,64,972 పోస్ట్ ఆఫీసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటిలో 90% గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 1947లో స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పటి నుంచి పోస్ట్ ఆఫీసుల సంఖ్య మరింత విపరీతంగా పెరిగిపోయింది. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లు. మీరు డబ్బును సురక్షితంగా ఉంచుకొని అధిక వడ్డీ పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డి అనేది ఒక మంచి ఎంపిక అవుతుంది. పలు సహకార సంస్థల అధిక వడ్డీ అందిస్తున్నప్పటికీ వాటిలో పెట్టుబడి పెట్టడం రిస్క్‌గా ఉంటుంది. లైక్ మ్యూచువల్ ఫండ్స్ అని. సో, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మోసాలు కూడా జరగొచ్చు. సో, స్టాక్ మార్కెట్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో మోసాలంటే ఎవరికన్నా మనము ఎక్కువ ఇంట్రెస్ట్‌కి ఇచ్చి మోసపోవచ్చు. అలాంటివి కూడా ఉంటాయి. అందువల్ల మీ డబ్బు సురక్షితంగా ఉండాలి అంటే పోస్ట్ ఆఫీస్‌లో ఎఫ్‌డి చేయడం మంచి ఎంపికగా, అంటే మంచి ఆప్షన్‌గా అయితే మనం భావించవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డిలు ప్రత్యేకంగా పన్ను మినహాయింపు ఈటీసీ కింద అందిస్తాయి. అంటే ఇందులో వచ్చే అమౌంట్‌కి ఎటువంటి ట్యాక్స్ లేకుండా వస్తాయి. అలాగే పన్ను మినహాయింపు పొందడానికి ఇది ఉత్తమ మార్గము. సో, సెంట్రల్ గవర్నమెంట్‌దే కాబట్టి పోస్ట్ ఆఫీసు. సో, ట్యాక్స్ కూడా మనకైతే పడదు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. వడ్డీ రేటు, వయసు మరియు కాల పరిమితి ఆధారంగా ఉంటాయి. ఇక్కడ 2023 సంవత్సరానికి గల వడ్డీ రేట్లు ఇప్పుడు మనం చూద్దాం. 1 సంవత్సరానికైతే 6.9, 2 సంవత్సరాలకి 7%, 3 సంవత్సరాలకి 7.1, 5 సంవత్సరాలకి 7.5%. ఉదాహరణకు మీరు ₹1,00,000 5 సంవత్సరాల పాటు ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ఆ లక్షకు ₹44,950 అదనంగా వడ్డీ రూపంలో లభిస్తుంది. అంటే అలాగే ₹5,00,000 ఎఫ్‌డిలో పెట్టినట్లయితే ఈ విధంగా ₹72,647 వడ్డీ రూపంలో అయితే పొందవచ్చు. ఎఫ్‌డి చేసేటప్పుడు ఏం చూడాలి? పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డి సురక్షితం, ప్రభుత్వం అండ ఉన్నవి కాబట్టి రిస్క్ తక్కువ. అయితే మీరు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల కాలానికి పెట్టుబడి చేస్తే వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డితో మీ పెట్టుబడికి అధిక వడ్డీని సంపాదించండి. అలాగే పన్ను మినహాయింపు కూడా పొందండి. సో, 5 సంవత్సరాలు గనుక మనము పోస్ట్ ఆఫీస్‌లో ఎఫ్‌డి చేసినట్లయితే 1,00,000కు మరొక 50,000 వరకు దగ్గరగా యాడ్ అయ్యి 1,50,000 వరకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.